ఫిల్మ్ ఎలా చెప్పాలి, దీన్ని ఎలా మనం కరెక్ట్గా జనాలకి తీసుకెళ్లాలనేది. సో డాకు సబ్ ఒక కొత్త వరల్డ్, ఒక వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్. అది బాలయ్య గారు అసలు ఆయన సైజు, అది సినిమా తీసుకుంది అసలు మామూలుగా లేదు. ఇంకా అంటే నేను చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్ కొట్టుకు తెచ్చాం డిటిఎస్ థియేటర్లో. అసలు మామూలు కొట్టుకు చావట్లేదు, రెక్కలన్నీ ఉన్నాయి, చూపిలేకపోతున్నాను, లోపల గుండెలన్నీ అది ఇక్కడ కాదు ఇక్కడ అక్కడ ఉండాలి, అలా అలా అసలు మామూలుగా అసలు ఒక టామ్ అండ్ జెర్రీ. డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి ఏంటి అసలు మీరు గొడవలు ఆపరా అని అసలు అంత ఒక కిడ్స్ లాగా నేను బాబీ అసలు అందరు మొహాలు చూస్తే అలా మీకు చూస్తే అలా ఒక గాలిపోయిన ఫుట్బాల్ లా ఉంది. బికాస్ అంత స్ట్రెస్ తీసుకుంది ఈ సినిమా. ఈ వర్క్, దీని వెనకాల జరిగిన మ్యూజికల్ వర్క్ కానీ చాలా సింపుల్గా చెప్పాడు విజయ్. బట్ విజయ్ కార్తిక్ కన్నన్, కొన్ని మంది కళ్ళు పడితే మన దృష్టి దించుకుంటాం, బట్ ఈ కళ్ళు పడి ఒక సృష్టిని క్రియేట్ చేస్తుంది. సో అది విజయ్ కార్తిక్ కన్నన్కి ఒక తన బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ ద టెక్నికల్ సైడ్. తను నన్ను పొగుడుతున్నా, తను అలా తీయపోతే నేను ఎందుకు అలా చేయగలను. హీ గేవ్ దట్ విజువల్స్, ఆ విజువల్కి న్యాయం చేయి అని ఎవ్రీ షాట్, ఎవ్రీ విజువల్ దానికి న్యాయం చేయి చెప్పింది. ఈరోజు మ్యూజికల్గా డాకు ఇంత అప్లాస్ తీసుకుంటుందంటే